అందరికీ శుభోదయం. మనం 11 రోజులు పైనే ఈరోజు 12వ రోజు అనుకుంటా. మనం సెషన్స్ చేసుకుంటున్నాం. ఒక పావు మండలం ముగిసింది. ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ పొందుతూ మన జర్నీని కంటిన్యూ చేసుకుంటున్నాం. ఇక్కడ దేవి గారు చెప్పినట్టు ఒక్కొక్కరికి కొన్నిసార్లు అవతల యాక్సిడెంటల్‌గా మనం ఈ గ్రూప్‌లోకొచ్చాము. ఇది నేను అనుకోకుండా చూసాను. ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్సెస్. ఇలా అనుకోకుండా మన చెయ్యి దానికే తగిలేలా చేయడం. వద్దనుకున్నా కూడా అటువైపునకి ఎళ్ళేలాగా అవ్వడం. ఇవన్నీ అంటే చాలా గట్టిగా సపోర్ట్ చేస్తాంది. అలాగే నిన్నటి మెసేజ్‌లో ఒక అద్భుతమైన మెసేజ్ ఉంది అంటే నాకు దీనికి సంబంధించి మనకున్న డౌట్స్‌కి వీటిలికి. మన సైడ్ నుంచి మనం చేసుకుంటూ పోవడం అంతే. ఇప్పుడు ఈ క్లాస్ చేస్తున్నాం. నా బాధ్యత ఏంటంటే ఈ క్లాస్‌కి నేను లెగిసి మీకు అవైలబుల్ ఉండడం. ఆహ్, ఎలాగోలాగా ఈ మెసేజెస్‌ని చదవడం. ఇలాంటివి మా బాధ్యత అంతే. అదయిపోయిన తర్వాత ఏం జరగాలి, ఎవరికేం జరగాలి అనేది ఆయన చూసుకుంటారు. ఆఫ్‌కోర్స్ ఫస్ట్ నుంచి ఆయనే చూసుకుంటున్నారు. మిగతాయి కూడా ఆయనే చూసుకుంటారు. నిన్నటి మెసేజ్‌లో ఒకటి చాలా బ్యూటిఫుల్ మెసేజ్ ఏంటి అంటే, కొంతమంది బ్రేక్ తీసుకుంటారు. మనం అనుకుంటాం, అరే! వాళ్ళు సరైన మార్గంలో ఎళ్ళట్లేదు. మనం చాలా సార్లు అందరూ చాలామంది వీళ్ళు ధ్యానం చేయాలి, వీళ్ళు ఇది చేయాలి, అది చేయాలి అని మనం తెగ తపిస్తూ ఉంటాము. దాన్ని కోసం ఒక్కొక్కసారి వాళ్ళని ఫోర్స్ చేస్తాము. నువ్వు ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి ఇది అని. కానీ బాబాజీ గారు స్వయాన ఆయనే చెప్తున్నదేంటి అంటే, కొంతమంది మనకనిపిస్తూ ఉంటుంది. కానీ అందరూ ఆ దారిలోనే ఉన్నారు. కొంతమంది బ్రేక్ తీసుకుంటారు. అంటే రెస్ట్ తీసుకుంటారు. కొంతమంది రెస్ట్ కాకుండా ఆహ్, ఎంజాయ్ అంటే వేరే వాటిల్లో వెకేషన్. ఎంజాయ్ వేరు. వెకేషన్, ఎంజాయ్ ఈ 2 వేరు. బ్రేక్ వేరు. మనం కూడా కొన్నిసార్లు ఇప్పుడు జాబ్‌లో, వర్క్‌లో ఉన్నప్పుడు మనం బ్రేక్ తీసుకుంటాం. లంచ్ బ్రేకు, టీ బ్రేకు. ఓకే. ఇలా అన్ని బ్రేకులుంటాయి. క్రికెట్ మ్యాచెస్‌లో బ్రేకులని, సినిమాలో ఒక బ్రేకు, ఇంటర్వెల్ బ్రేకు. ఇలా ప్రతి చోట ఒక బ్రేక్ తీసుకుంటాం. అలాగే కొంతమంది తన స్పిరిచ్యువల్ ఆటిల్లోంచి కూడా కొన్నిసార్లు బ్రేక్ తీసుకుంటారు. అలాగే వెకేషన్ అంటే ఇప్పుడు సెలవులు, ఆదివారం లేపోతే పండగలు, లేపోతే సంవత్సరానికి ఇన్ని వెకేషన్స్ ఉంటాయి కదా! అవి తీసుకొని వాళ్ళు వెకేషన్ తీసుకొని, సెలవు తీసుకొని వెళ్తారు. ఇలాగా ఇవన్నీ జనరల్‌గా అందరూ చేస్తూ ఉంటారు. అలాగే స్పిరిచువాలిటీలో కూడా ఆయన బ్రేకు, వెకేషన్ అనేది గురించి మాట్లాడారు. సో, యాహ్! ఇక్కడ కొత్త వాళ్ళొస్తూ ఉంటారు. కొంతమంది బ్రేక్ తీసుకుంటారు. కొంతమంది వెకేషన్ నుంచి వెళ్తారు. ఇవన్నీ చాలా సహజం. అయితే మనం దాన్ని ఆహ్, గురించి అంతగా ఇదవ్వక్కర్లేదనేది బాబాజీ గారు చెప్పిన మెసేజు. అయితే కన్‌ఫ్యూజన్ ఉండకూడదు అన్న ఇది తోటి వి ఆర్ ఎక్స్‌ప్లెయినింగ్ అనమాట. యాహ్! సో, ఫస్ట్ ఫేజ్ సంసిద్ధత కలగడం. వార్మింగ్ అప్‌కి టైమ్ ఆల్‌మోస్ట్ ఇది క్లోజ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నాం. 22 మెసేజ్ కదండీ ఈరోజు నుంచి. అవును. యాహ్! 21 అయిపోయినాయి. 22 నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. ఎవరికన్నా క్వెషన్స్ ఉన్నాయా? ఈరోజు ఎస్పెషల్లీ మళ్ళీ 10కి మనం మేడంని కలుస్తాము. యాహ్!
రేపటికి నాకు తెలిసి 27 మెసేజెస్ అయిపోయి, మనం సెకండ్ సాధన దాంట్లోకెళ్ళిపోతాం. ఎంటర్ అవుతాం. రేపటి వరకు మనం రెడీగా ఉండడాన్ని ఇదవుతాము. తర్వాత ఎల్లుండి నుంచి ఆల్మోస్ట్ మనం సాధనలోకి ఎంటర్ అవుతాం. యాహ్! ఎవరికన్నా ఎనీథింగ్ టు షేర్? మహేందర్ రెడ్డి గారు, మీరు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫస్ట్ డే నుంచి ఇప్పటివరకు వస్తూ వచ్చారు. చాలా సిన్సియర్‌గా ఐ థింక్ నోట్‌బుక్‌లో రాసుకోవడము అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇఫ్ ఐ యామ్ రైట్. మీ అనుభవం ఏంటి సార్? మాట్లాడండి సార్. మహేందర్ రెడ్డి సార్ ఆప్షన్ వస్తున్నా చూసుకోండి. యాహ్! మీరు అన్‌మ్యూట్ చేసి మళ్ళీ మ్యూట్ చేసుకున్నారు. యాహ్! ఓకే సార్. యాహ్! చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. చాలా చక్కటి అనుభవాలు ఉన్నాయి సార్. ముఖ్యంగా అన్నిటికన్నా ఒక పెద్ద మిరాకిల్ జరిగింది సార్. అంటే అది చెప్దాం మధ్యలో అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. సరే కంటిన్యూషన్‌లో కూర్చోలేను. ఏంటంటే జనరల్ చిన్న విషయమే. మా అపార్ట్మెంట్‌లో కూడా మేము ఒక బోరు రిపోర్ట్ చేయడానికి చేయిస్తున్నాము. అది దాదాపుగా 5 ఫీట్ 50 ఫీట్ వరకు పోయిన తర్వాత అది స్ట్రక్ అయిపోయింది బోరు. అక్కడ బోర్ పడదని చెప్పాను. సరే అని నేను వదిలేశాను. అదే నైట్ మనం ఆ రోజు దీక్ష తీసుకుంటున్నామని, దీక్ష తీసుకోండి, దీక్ష ఇస్తున్నా అని చెప్పి అవతార్ బాబా గారు చెప్పడం జరిగింది. ఆ రోజు దీక్ష తీసుకొని మనం ఎర్లీ మార్నింగ్ తెల్లవారి దీక్ష తీసుకొని కూర్చున్నాను. అనుకోకుండా నాకు దీక్ష నేను తీసుకుంటున్నాను నేను కూడా చెప్పడం జరిగింది. అనుకోకుండా నాకు ఏదో మెసేజ్ వస్తుంది, 108 108 అని వస్తుంది. ఏంటి ఇది ఆలోచించాను. ఈలోపు మన అంటే ఇది అయిపోయింది. సడన్ గా నాకు 108 అంటే అప్పటికప్పుడు నాకు గురించింది ఏంటంటే ఒక మాల తీసుకొని 108 టైమ్స్ ఓం కియా బాబా ఇది ఓం అని దాన్ని అనాలి అని అనిపించింది. సరే అని అదే నేను కంటిన్యూ చేశాను. 108 కంప్లీట్ చేసి అలాగే కూర్చున్నాను. దాదాపు ఆ తర్వాత కూడా ఒక 35-40 మినిట్స్ అలాగే కూర్చున్నాను ధ్యానం. ఈ లోపు 7 అయింది. 7 బయట ఏదో సౌండ్ అంటే స్టోరేజ్ పెట్టినాం కాబట్టి వాళ్ళకు మనీ క్యాచ్ చేద్దామని సౌండ్ అవుతుంది దగ్గర వెళ్తే దాన్ని ఓన్ వచ్చేసి మళ్ళీ ఓన్ ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసింది వితిన్ 1 అవర్ లోపల 1250 దగ్గర. ఇప్పుడు మన హైదరాబాద్ లో విపరీతమైన వాటర్ వచ్చేసాయి సార్. 8-10 వరకు సరిగ్గా వాటర్ చేయడం జరిగింది. ఇదైతే చాలా చాలా గొప్ప మేరకు సార్. అది పడదు ఇంకా అవసరం లేదు, అన్ని తీసేసారు వెళ్ళిపోదామని. కానీ మరి అనుకోకుండా మరి వాళ్ళకి ఎలా వస్తుందో తెలియదు. కానీ మార్నింగ్ అవర్స్ వచ్చేసరికి 8-10 వరకు వాటర్ పుష్కలమైన వాటర్ వచ్చేసరికి ఇది చాలా మిరాకిల్ సార్. అందరూ ఏం చేశారు సార్ ఎందుకంటే నేనేం చెప్పాను ఇలా మళ్ళీ బాబా అవతార్ బాబాది దీక్ష తీసుకున్నాను. 108 టైమ్స్ నేను చేయడం జరిగింది. దాని ద్వారానే నేను అనుకుంటున్నాను బయటకు వచ్చి కంపల్సరీ అది బాబాజీ యొక్క మిరాకిల్. ఇది సార్ నాకు చాలా పెద్ద అనుభవం సార్. ఇక్కడ మీకు టైం చాలా బాగుంది. అసలు ఎనర్జీ అయితే ఇంకా లేదు సార్. ఎప్పుడు కూర్చుంటప్పుడు దానిలోకి వెళ్ళిపోతున్నాను. ఎప్పుడు కూర్చుంటప్పుడు టైం దొరికింది అనుకో 5 మినిట్స్ కూర్చుంటే దానిలోకి వెళ్ళిపోతున్నా బాబాజీ. ఓకే. సార్ మీది వాయిస్ చాలా డిస్టర్బెన్స్ ఉంది. చాలా డిస్టర్బెన్స్ ఉంది. కానీ నాకు విన్నంత మటుకు నాకు అర్థమైంది ఏంటి అంటే, మీ దాంట్లో బోరు వాటర్ ఇంకా పడదు అని చెప్పి వాళ్ళు ఎక్విప్‌మెంట్ అంతా తీసేయడము అదంతా చేసే టైంలో మీరు ఏదో లోపల నుంచి వచ్చిన దాని ప్రకారం మీరు ఒక 108 టైమ్స్ ఆహ్, ఓం క్రియా బాబాజీ నమ ఓం నాకు తెలిసి యాహ్! ఓం క్రియా బాబాజీ నమ ఓం మంత్రాన్ని
ఒక మాల కింద 108 టైమ్స్ చేసేసరికి వారికి ఏమనిపించిందో తీసేసేవాళ్ళు కూడా మళ్ళీ ఇచ్చేస్తే వెంటనే వాటరు అది కూడా పుష్కలమైన వాటరు అసలు రాదు అనేది పుష్కలంగా వాటర్ వచ్చింది మీ అనేది మీరు చెప్తున్నారన్నది నాకు అర్థమైంది. ఓకే సార్, కరెక్ట్. యాహ్! యాహ్! సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాహ్! మీరు ఫస్ట్ డే నుంచి చాలా సిన్సియర్‌గా ప్రతిరోజు అటెండ్ అవుతున్నారు. మీకు యాహ్! థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యాహ్! సో, యాహ్! మరి ఆ నేలకి ఈ మెసేజెస్ ఏం అర్థమైనయో హ్మ్. మనకేదో అర్థమైతేనే మనకి ఏదో మార్పులు జరుగుతాయనుకుంటున్నాం మరి. మన ఆ మెసేజెస్‌కి సీ ఆహ్, ఈ సృష్టిలో అన్నిట్లికన్నా తక్కువైన కమ్యూనికేషన్ మాటల ద్వారా. ఓకే. ఒక పర్సను ఆధ్యాత్మికంగా బాగా ఎదిగాడంటే వాడు మౌనంగా అర్థం చేసుకోగలడు. వాడు మౌనంగా కమ్యూనికేట్ చేయడం అనేది ఒక బేసిక్ స్థితి అన్నమాట. ఒక హైయర్ లెవెల్ మాస్టర్స్‌లో వాళ్ళేం మాట్లాడరు. మాట్లాడకుండానే కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. సో, మనం ఇంకా ఆయన చెప్పింది అర్థం గావట్లేదు. సో, నాకర్థం గావట్లేదు, అర్థం గావట్లేదు. రెగ్యులర్ పుస్తకంలాగే చూస్తున్నాము. మనకర్థం గావట్లేదు, మనకర్థం గావట్లేదు. ఇప్పుడు ఓం క్రియ బాబాజీ నమ ఓం అనే దానికి ఏంటి అర్థం? ఆయనకి ఆ అర్థం తెలిసే ఆయన 108 సార్లు జపం చేశారా? ఆ అర్థం అయితేనే అది వర్కౌట్ అయిందా? ఏం సార్ మీకది దాని అర్థం తెలియడం వల్ల వర్కౌట్ అయిందా? లేకపోతే అర్థం తెలియకపోయినా మీరు చేయడం వల్ల వర్క్ అయిందా? నాకు తెలిసి అంటే కొంచెం అండర్స్టాండింగ్ అయింది. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా నాకు ఇన్నర్ వాయిస్ 108 ఇది 108 అని వస్తే సేమ్ టైం అది చేయాలని అనిపించింది సార్. యాహ్! యాహ్! అదే నేను చెప్తున్నాను. ఇక్కడ అందరికీ లైక్ ఆహ్, స్ ఆహ్, ఇట్లా ఈ ఫీలింగ్ వల్ల దూరం అవ్వద్దు. నేనిక్కడ మిమ్మల్ని అర్థం చేసుకో నాకు చాలా మీకు ఆహ్, హానెస్ట్‌గా చెప్తున్నాను. నాకు చాలా మెసేజెస్ అర్థం కావట్లేదు. ఓకే. ఇది మీ సమస్యే కాదు. నా సమస్య గూడా. కానీ దానివల్ల మనం ఆహ్, నిరుత్సాహ చెందడం అది పొందకూడదు. యాహ్! అదే ముఖ్యంగా బాబా మధ్య మధ్యలో జపం అని కూడా సందేశాలు చెప్పడం జరిగింది కాబట్టి ఈ జపం అనేది అలాగే వస్తుంది కాబట్టి చేయడం మొదలుపెట్టాను సార్. ఇది బాబా యొక్క మిరాకిల్ సార్. యాహ్! ఆ! బాబాజీ యొక్క మిరాకిల్ ఇప్పుడు నెక్స్ట్ మనం చదవబోయేదాన్ని కూడా 'సీకర్స్ ఆఫ్ మిరాకిల్స్.' ఓకే. లైఫ్ ఈస్ ది గ్రాండెస్ట్ మిరాకిల్. ఈరోజు బాబాజీ గారు చెప్తున్న ఆహ్, మనం బాబాజీ గారి మెసేజెస్‌లో వింటున్న దాన్ని యొక్క హెడ్డింగే 'సీకర్స్ ఆఫ్ మిరాకిల్స్. లైఫ్ ఈస్ ది గ్రాండెస్ట్ మిరాకిల్.' జీవితమే అన్నిట్లికన్నా ఉత్కృష్టమైన మిరాకిల్ అద్భుతం. అద్భుతమే. సో, యాహ్! మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి. మేడం ఎవరు చదువుతున్నారు తెలుగులో ఈరోజు? దేవిక మేడం సార్. యాహ్! మేడం దేవిక స్టార్ట్. శుభోదయం అండి. లెట్స్ స్టార్ట్. గుడ్ మార్నింగ్ సార్. అందరికీ నమస్తే. అందరము హాయిగా ధ్యానస్థితిలో కూర్చుందాం మాస్టర్స్. ఎవరికి వీలైన ఆసనంలో హాయిగా ప్రశాంతంగా కూర్చుందాం. కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం. కళ్ళు రెండు మూసుకొని సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ మనం ధ్యానం చేద్దాం మాస్టర్స్. ముందుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ మీ మనసులలో ఈ ప్రార్థనని చెప్పుకోండి మాస్టర్స్.
असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओ शांति ओ शांति ओ शांति ओ ओ बाबाजी ओ बाबाजी ओ बाबाजी ओ ओ बाबाजी ओ बाबाजी ओ అందరూ మీ మీ వీడియోస్ बाबाजी ఆఫ్ చేసుకోండి. మేడం ओ వాయిస్ బ్రేక్ వస్తుంది. మేబీ సిగ్నల్ వీక్నెస్ ఏదో. సో వీడియోస్ ఆఫ్ చేసుకుంటే డేటా మీద బరువు తగ్గుతుంది. సో ఎవరెవరైతే ఇంకా వీడియోలు ఆన్ చేసుకున్నారో వారందరూ వీడియోస్ ఆఫ్ చేసుకోండి. అలాగే మీ మైక్స్ కూడా ఆఫ్ చేసుకోండి. దేవిక గారు కొంచెం మీ వాయిస్ కొద్దిగా బ్రేక్ వస్తుంది. అది గమనించి యా ఇప్పుడు బాగానే ఉంది. థ్యాంక్ యూ. మహౌతర్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్నే డేలా ఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన పుస్తకం ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. అద్భుతాల అన్వేషకుల జీవితమే ఒక అత్యంత గొప్ప అద్భుతం. సెప్టెంబర్ 6, 2004 22వ సందేశం. ఒక ప్రియమైన బిడ్డ మరియు నా సోదరుడు అయిన ఇస్సా అతని మచ్చలేని తనానికి రుజువుగా అద్భుతాలను చూపమని ఇతరులు కోరినప్పుడు వారికి ఈ విధంగా చెప్పేవాడు. ఈ క్రొత్త రోజు యొక్క అద్భుతాన్ని చూడని వారు అంధుడు. అసలైన అద్భుతం అనేది జీవితం యొక్క సరళమైన ఆనందం. ప్రకృతి యొక్క ధ్వనులు, నవ్వుతున్న పసివాడు, స్త్రీ యొక్క అశ్రువులు హృదయం నుంచి వచ్చే బోధనలో ఉంది. ఒకదాని తర్వాత ఒకటిగా దాని స్వీయ పవిత్ర సమక్షం ద్వారా అద్భుతం మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతుంది. వ్రాయడమే అద్భుతం, శ్వాసించడమే అద్భుతం. మరియు ఓ ఈ సూర్యుడు, దాని కిరణాలు ఎంత అద్భుతం. ఎందరో మర్మయోగులు తమ సిద్ధులు లేదా యోగ శక్తుల శృద్ధిని ఇతరులను మెప్పించడానికి వినియోగిస్తారు. ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను, నా బిడ్డలారా, కన్ను మెప్పించవచ్చు, కానీ తన స్వంత శ్వాస ద్వారానే హృదయము తనను తాను మెప్పించుకుంటుంది. మీకు చెవులంటూ ఉంటే సరిగ్గా వినండి. నేను ఇక్కడ ఉన్నాను మరియు ఒక కరిగిన నేతి ప్రవాహంలా నేను ఎల్లప్పుడూ కలిసిపోతుంటాను. నేను వస్తాను మరియు వెళతాను మరియు ఉంటాను. శాశ్వతంగా అలాగే ఉంటాను. శాశ్వతంగా స్వతంత్రంగా ఉంటాను. శాశ్వతంగా ఒక అద్భుతంగా ఉంటాను. నేనే
శ్వాసించడాన్ని సృష్టిస్తున్నాను. ఈ గాలిని సృష్టిస్తున్నాను. ఈ పదాలే ఆ అద్భుతం. అది దివ్య కాంతి యొక్క అద్భుతం. స్త్రీ మరియు పురుష విశ్వం యొక్క ప్రేమ ద్వారా జన్మించిన ఒక అద్భుతం. పదాల ద్వారా ఎన్నటికీ వర్ణించలేని ఒక అద్భుతం. కనుక ఈ భాగాన్ని నేను ముగించాను. తదుపరిది బిడ్డ ప్రియా అమెనై. తదుపరిది బాబాజీ. ఆశాతత్వం, అశాశ్వతత్వం మరియు కాలం. సెప్టెంబర్ 6, 2004. 23వ సందేశం. సమయం రాత్రి 11:13. బిడ్డ, మరింత వ్రాయడానికి సిద్ధమేనా? జవాబులు వద్దు. ఇది కేవలం ఒక సమాయత్తమయ్యే ప్రక్రియ మాత్రమే, మరేమీ కాదు. శ్రమతో కూడిన పని ఇంకా మొదలు కాలేదు. మంచిది, మంచిది. నీ మౌనానికి అర్థం మనం కొనసాగించవచ్చు అనే కదా. తమ సందేశం అందించటానికి ఇంత సమయం ఎందుకు పడుతుందని నా బిడ్డలలో అనేక మంది ఆశ్చర్యపోతున్నారు. కర్మకు సంబంధించిన బాంధవ్యాలతో వారు నిమిత్తం కలిగి ఉన్నారు. దీనిని ఇతరులకు చెప్పడం అనే వ్యాపకంలో కూడా వారు మునిగి ఉంటారు. నా బిడ్డలలో కొందరు అశాశ్వతత్వం యొక్క స్వభావాన్ని మరచిపోతారు. కాలం అనేది ఒక గొప్ప ఇంద్రజాలకుడి లాంటిది. ఎంత గొప్పదంటే అది వాస్తవమైనది. కాకపోయినా కూడా అది తనను తాను వాస్తవమైన దానిగా కూడా సృష్టించుకుంటుంది. ఇప్పుడు నేను మీకు ఒక ఉపమానాన్ని ఇస్తాను. చంద్రుడు తన చంద్రకళలు మరియు ప్రతిబింబాలలో నృత్యం చేస్తుంటాడు. సూర్యుడు ఆ నృత్యాన్ని అప్పుడప్పుడు సందర్శిస్తుంటాడు. ఒక మార్చుడి కళ్ళు ఆకాశం వైపు చూస్తాయి మరియు యుక్త సమయాన ఇది మళ్ళీ కనిపించదు. సదా తనను తాను మరొక దానిలోకి ప్రవేశపెట్టుకునే అమూల్యమైన క్షణం యొక్క లక్షణాలు ఇవి. శాశ్వతత్వము సమీపంలో ఉన్నప్పుడు కాలం నిస్సహాయమైనది. కొత్తగా జన్మించిన ఒక నక్షత్రం ద్వారా రాత్రి తన శక్తిని కృతజ్ఞతతో స్వీకరిస్తుంది. నేను నిన్ను ఇప్పుడు చూస్తున్నాను మరియు ఆ పదాలు కదులుతున్నాయి. నా సందేశం వారిదేనని నా బిడ్డలు అనుకుంటారు. మరి అది వారిదే. కానీ దయచేసి దీనికోసం పరిగెత్తవద్దు. అంతా సరిగ్గా ప్రణాళిక ప్రకారమే ఉంది. ఈ అశాశ్వతమైన ప్రపంచంలో విశ్రమించండి. మాయ ద్వారా చూడండి. కార్యక్రమ ప్రణాళికల గడియారాన్ని ఆపేయండి. ఆలోచనలను సద్దుమణిగించండి. హృదయం యొక్క విశ్వానికి ఆధీనులు అవ్వండి మరియు అక్కడ శాశ్వతత్వము మీదవుతుంది. ఇక నిద్రపు తర్వాత మరింత ఎక్కువ. బాబాజీ. వర్తమానమే విధి. సెప్టెంబర్ 7, 2004. 24వ సందేశం. సమయం ఉదయం 1:01. ఆహా, నువ్వు 1-2 గంటలు విశ్రమించావా? మంచిది. ఫిర్యాదులా? మనం కొనసాగిద్దాం. వ్రాయడం అదే
వ్రాయడం అనే సేవకు అతీతంగా ఈ సంకల్పాన్ని ప్రకంపిద్దాం. మంచిది. నా హృదయంలో ఒక అగ్ని జ్వలిస్తుంది. అది కాంతి మరియు ఆశాదీపాలకు మరి బిడ్డల యొక్క పాదాలకు అర్పించబడిన అగ్ని. దాహాతితో ఉన్నవారికి అందజేయడానికి బాబాజీ యొక్క జలాన్ని వారు మోసుకు వెళతారు. ఓ, వారు ఎంత మంచివారు! తమ హృదయాలలో ఎంత వినమ్రతతో ఉన్నారు! సేవను లోపరహితమైనదిగా చేయడానికి వారు ఎంతగా శ్రమిస్తున్నారు! వారు కొంచెం కొంచెంగా త్రాగడానికి నేనిప్పుడు నీటితో వస్తున్నాను. వారు ఇతరులకు పానీయాలను ఇస్తూ ఉన్నారు. అయినా గాని వారు తమకు తాము కొద్దిగానే తాగుతున్నారు. వారు పనిచేస్తూనే ఉంటారు. వ్రాస్తూనే ఉంటారు. ఏ సెలవులు తీసుకోరు మరియు కాంతిని అందిస్తూ ఉంటారు. అది బాబాజీకి ఎంత సంతృప్తిని కలిగిస్తుంది. కానీ మళ్ళీ అది నా గురించి కాదు. మళ్ళీ నేనిచ్చే సందేశం నా సందేశం కాదు. ఇది నా బిడ్డల యొక్క సందేశం. అది మీ అందరికీ చెందుతుంది. దానిని ఒక్క పుస్తకంలోనే ఇమర్చడం సాధ్యం కాదు. సందేశం ఘనమైనది. ఈ సందేశం సరళమైనది. ఈ సందేశము ప్రేమ. ఈ సందేశము సత్యం. ఈ సందేశము శుచి. మరియు ఈ సందేశమే అంతా. అది కేవలం ఒక్క పుస్తకమే ఎలా కాగలదు? అది కేవలం ఒకే ఒక బిడ్డ ఎలా కాగలదు? అది కేవలం ఒకే ఒక భాష ఎలా కాగలదు? అది కేవలం పురుషులు మాత్రమే ఎలా కాగలదు? లేదు, లేదు. నేను నీకు చెబుతున్నాను, వర్తమానమే విధి, వర్తమానమే సందేశం. రండి మరియు యవ్వనం యొక్క శాశ్వత ప్రవాహం నుంచి జాలువారుతున్న ఈ నీటిని పానం చెయ్యండి. నిశ్శబ్ద బోధన యొక్క ప్రేమను అనుభూతి చెందండి. నేను ఉన్నట్లు, నేను చేసినట్లు ప్రియతముల పాత్ర నుంచి పానం చేయండి. మీరు అయి ఉన్న నేనున్నానుగా చెప్పండి. నేనున్నానుగా అవ్వండి. ఆ నువ్వు ఉన్నావు. పదకేలి మరియు కేలి పదాలు ఇప్పుడు బిడ్డలారా, కాంతిని చేరవేసే వారలారా, సజీవమైన మెరుపు కాంతులారా, శక్తులకు యోగ్యత కలగచేయడానికి, మరెవరి యొక్క కర్మకు ముక్తాయింపునివ్వడానికి, ఇతరులు మార్గం గురించి అర్థం చేసుకునేలా చెయ్యడానికి ఒక్క క్షణం ఆగండి. సరళత, కరుణ మరియు పసివారి వంటి శక్తి యొక్క ఆధ్యాత్మిక పునఃగ్రహణగా ఈ పదాలను తీసుకోండి. నా కుమారుడు ఈ ప్రపంచం, నా మాతృమూర్తి ఈ విశ్వం మరియు నా ప్రేయసి. ఆ అస్తిత్వం మీ హృదయంలో నివసిస్తుంది. నీ కళ్ళలోని తలుపును నేనే అని తెలిసే నేను నిన్ను వదిలేస్తాను. అవసరమైతే ఎన్నడూ చెప్పబడని అత్యున్నత రహస్యాన్ని నేను నీతో, కేవలం నీతోనే పంచుకోనా? వర్తమానమే విధి, వర్తమానమే జ్ఞానోదయం. మాట్లాడబడని పదాలు లేని పరమానందకరమైన నీ హృదయం యొక్క స్వర్గాల నుంచి జాలువారుతున్న ప్రియ అమృతమే ఆ తావు. నువ్వు ఎంతగానో శ్రమించా మరియు అయినా గాని నువ్వు మరింత చేయగలవు అని నేను అనుకుంటున్నాను.
కానీ ఇప్పటికీ విశ్రాంతి తీసుకో. ఇదిగో కొన్ని అద్భుత బిందువులను పానం చేయి. నీ నోటిని తెరువు. నా హృదయం ద్వారా నీ హృదయానికి దానిని అందించని. ఓ నమః శివాయ్. బాబాజీ. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ మాస్టర్స్. Seekers of miracles, life is the greatest miracle. September 6th, 2004. Message 22. Isa, a beloved child and brother of mine, used to say to others when they requested miracles as proof of his saintliness, he who has not seen the miracle of the new day is blind. The real miracle is in the simple joy of living, the sounds of nature, the laughing child, the tears of a woman, the reaching from the heart. One by one, the miracle is created over and over by its own sacred presence. The miracle is writing. The miracle is breathing. And oh, what a miracle! The sun, its rays. Many mystics use the promotion of their siddhi or yogic powers to impress others. Now I say to you, my children, the eye might be impressed, but the heart impresses itself with its own breath. If you have ears, listen well. I am here and I am always dissolving like a fountain of melted ghee. I come and go and stay, forever the same, forever free, forever a miracle. I am creating the breathing, creating the air. I am the miracle. The words are the miracle. It is a miracle of divine light, a miracle born by the love of the male and female universe. A miracle that words can never convey. So I'm finished with this part. Next one, child. Sweet Aminai. Next one, Babaji. Impermanence and time. September 6th, 2004. Message 23. 11:13 p.m. Child, ready for more? Shh. No answers. This is just a warming up process, nothing else. The hard work hasn't started yet. Good, good. Your silence means we can continue. Many of my children are wondering what is taking so much time for their message to be delivered. They're concerned about karmic relationships. They even indulge in saying this to others. Aha, some of my children forget the nature of impermanence. Time is a great magician, so great that it even creates itself as real when it is not. Now I shall give you a metaphor. The moon dances in its phases and shadows. The sun visits once in a while the dance. The eyes of a mortal look up to the sky, and this is not seen again in time. Those are the qualities of the precious moment that ever permeates itself into another. Time is helpless when immortality is at hand. The night acknowledges its strength through a
newborn star. I see you now, and the words move. My children think my message is theirs, and it is. But please make no rush for this. All is exactly planned. Relax in the impermanent world, see through the Maya, stop the clock of programming, silence the thoughts, surrender to the universe of the heart, and their immortality shall be yours. Now sleep, more later, much more, Babaji. Destiny is now September 7, 2004, message 21, 1:01 a.m. Aha, you rested an hour or two? Good. Complaints? Shh. Let's go on. Let's vibrate the Sankalpa beyond the service of writing. Good. A fire is burning in my heart. Agni offered to the beacons of light and hope and to the feet of the children. They are the carriers of Babaji's water, delivering it to the thirsty ones. Oh, how sweet are they! How humble in their hearts! How much they strive for the perfection of service. I come now with a sip of water for them. They have been giving others drinks, yet little they drink themselves. They work and write and write. Take no vacations and keep offering the light to all. How that fulfills Babaji, but again, it is not about me. Again, the message I give is not my message. It is my children's message. It belongs to you all. It cannot be contained in one single book. The message is grandeur. The message is simple. The message is prema. The message is satya. The message is saucha. And the message is all. How can it be just one book? How can it be only one child? How can it be only one language? How can it be only men? No, no. I say unto you, the destiny is now, the message is now. Come and drink from this water that is pouring from the eternal fountain of youth. Feel the love of the silent teaching. Drink from the cup of the beloveds as I have, as I am. Become the I am that you are, that you am. Word play and play words. Now, children, delivers of the light, living flashlights, cease for a moment to qualify energies, to give a conclusion to someone else's karma, to make others understand about the path. Take these words as a spiritual retreat of simplicity, kindness, and childlike energy. My son, the world, my mother, the universe, and my beloved, the existence resides in your heart. Would I abandon you, knowing that I am the sparkle in your eyes? Wouldn't I share with you the ultimate secret, never spoken if necessary with you, only with you? Destiny is now. Enlightenment is now. The Tao is the spoken less, the word less, the rupture, the beloved Amrita pouring from the heavens of your heart. You have worked hard, and still I say you can do more. But for now, take a rest. Here, drink some drops of nectar. Open thy mouth. Let me deliver it with my heart to yours. Om Namah Shivaya, Babaji.
నెక్స్ట్ మెసేజెస్ కూడా చదువుదాం మాస్టర్స్, టైం ఉంది. స్పిరిచువల్ గార్డెనర్స్, సీడ్స్ ఆఫ్ గుడ్నెస్ అండ్ చేంజ్, September 7, 2004. Message 25, 1:12 a.m. Good child, I like that your fingers are getting stronger. You may close your eyes and write. There is no need to see the writing. Let us continue. Now that you had something to drink, it is time for a holy meal. It is the meal that keeps the ever-fresh body always from the illusions of death, the unnecessary process of decomposition of the organic form. Yes, I want you to join me. All you big children, calling yourself grown-ups, saying to all the disciples that you have tons of experience in this and that. Here is my home, you relax. I care nothing for your titles. I care not for your names and your status quo. I'm happy for you if all those things have made you happy and assisted you in sharing the message even more. But now, please stop. Come and join me for dinner, for breakfast, for lunch. Here in the restaurant called Destiny. Allow me to come for you. You have done that for many thousands of people. You have delivered health secrets to all. You have delivered food for mind and thought. Now let me serve your plate. Please sit down and use this book as a tray. Let me put some prasad on it. I have eaten and you will taste it. You'll quietly share with me what you think of Babaji as chef. Receive living sprouted seeds of wheat, barley, millet, lentils, beans, spelt. Now mix with your hands and create bread with your imagination, a sprouted delicious chapati. And for you, my dear writer, you create a tortilla. Take a piece and put it in your mouth. No need to chew. It dissolves like a cotton candy. ఎవరు మ్యూట్ తిప్పారో వాళ్ళు ఒకసారి మ్యూట్ చేసుకోండి. ఆధ్యాత్మిక సంరక్షకులు లేదు శుభకరానికి మరి మార్గం మేడం, ఇంకా అవ్వలేదు. మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుందని మ్యూట్ చేసుకోమన్నా. No need to chew it. It dissolves like a cotton candy. It dissolves in the mouth of children. This is not sticky though. Its taste is subtle and fragrant. Add some lavender. Smell your bread. Now let me put more seeds in. Hope, compassion, humbleness, equanimity, equilibrium, kindness, respect, unity, uniqueness, truth, simplicity, love, goodness, and change. ఇక్కడ ఒక గమనిక. Food eaten after it has first been offered to God or saint. Okay, prasadam గురించి చెప్తున్నారు. Make bread from it. Have a taste, and as a sacred gardener, go and share this bread with your disciples who are pure sacred soil for whatever you plant in it. Invite them to join you at the table. Now, what do you think? Did I get thumb up for my cooking? Aha, my dear spiritual gardener, spread the seed. Let Spirit water it with the wine of the beloved. Let Sankalpa be the strength for the seed to grow, and Prema the render mother to nature, the pioneer, the disciples of love. Now we are all done with the meal and it is time for dessert. Babaji.
The Disciple of the Mind, September 27, 2004, message 26, 1:24 a.m. Child, do you still write the time and date? Don't forget. Although it may seem that it is the same date for 3 messages, it is not. It is never the same moment. Each moment is unique. Each moment carries its own fragments, its own frequency, and its own transmission. So carry on, Aminai. Carry on, my beloved soulmate. So, desert, yes, I said desert, and I will fulfill my promise. Whatever promise I make, I will fulfill in the now. I wouldn't wait for your tomorrow. I never wait for when appropriate would be. No, no, no. Desert is here. Feel it with the eyes closed for a moment. The breath is desert. It is better than anything that Maya has created in flavors or smells. Breath is the constant sweet, a constant treat. It is sublime nectar, a spirit wine. It is spirit wine, a desert wine. Have all the desserts you want. I'm not going to limit desert for you. Indulge. Be aware of the breath. Be aware of desert. మీ శ్వాసని గమనిస్తూ ఉండండి. Now I wish to tell you this. Sweet child, allow everyone who gets close to you for guidance to create their experience. Let us not label the mind inappropriate as the enemy. The mind is powerful organ like the kidney or liver. The mind is magnificent creation. The mind is treasure. So much focus on killing thoughts. Stop thinking. Stop the mind. Meditate to stop it. ధ్యానం చేస్తూ ఉందాం. Many judge other brothers by saying he is very mental. She does not live from her heart. They are so analytical. What is wrong with that? Be the gentle hair that leads an elephant. Enlightenment can be found in every moment. It is unexpected. Mind is no enemy. Mind must be friend. Free the mind. Fill it with positive, loving thoughts. Give to it desert. Lots of sweet oxygen. Live forever through this. Allow air to flow into your thoughts. Stop wanting to stop the mind. Stop wanting, that is all. And yet, do not struggle with this. Remember that wanting, that is all. And yet, remember that the power of words, emotions, knowledge, and mindfulness, when channeled appropriately, creates constancy of the enlightening experience. Welcome all children in their diversity. Haven't I done that? Am I not doing that? Isn't it the mother diverse? All children are unique. Welcome all of your pioneers. Never ever reject them, especially when they come in love. Trust. You who spoke about trust, begin with yourself. Dear Guru, begin with your own process, dear teachers. Trust. What do you think, Aminai, my dear Ivone? What do you think of this? For me, it is better to trust and be mistaken than to be mistaken because I do not trust. Good, I like that. I will quote you now. It is better to trust and be mistaken than be mistaken because you did not trust.
Master the mind through the good deeds, simplicity, honesty, and love. Serve all, love all, see God in all. బాబాజీ. ఈ అధ్యాయంలో ఆఖరి మెసేజ్ తెలుగులో చదివాక నేను చదువుతాను. దేవిక మేడం, ఈ 2 మెసేజెస్ చదవండి. ఓకే సార్. ఆధ్యాత్మిక సంరక్షకులు శుభకరానికి మరి మార్పునకు విత్తనాలు. సెప్టెంబర్ 7, 2004, 25వ సందేశం. సమయం రాత్రి 1:25. బిడ్డ, మంచిది, నీ చేతి వేళ్లు శక్తివంతమవుతున్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు కళ్ళు మూసుకొనే వ్రాయవచ్చు. వ్రాసేటప్పుడు నీవు చూడనవసరం లేదు. మనం కొనసాగిద్దాం. నీవు ఇప్పుడు ఏదైనా త్రాగవలెను. ఇది పవిత్రమైన భోజనం చేయు సమయం. ఆ భోజనము మరణమనే మాయలోంచి మీ శరీరాన్ని దూరంగా ఉంచి మీ శరీరం యొక్క జీవత్వం అనవసరంగా క్షయించిపోకుండా మీ శరీరాన్ని నిత్య నూతనంగా ఉంచుతుంది. అవును, మీరంతా ఆ కోవలోనికి రావలేను. మీరంతా నా పెద్ద బిడ్డలు. మిమ్మల్ని వయస్సు మళ్ళిన వారిగా, అందులో ఇందులో టన్నుల కొద్దీ అనుభవాన్ని గడించిన వారుగా పిలుస్తున్నారు. మీరంతా గృహంలో చేరి విశ్రాంతి తీసుకోండి. నేను పేర్లను గురించి, బిరుదుల గురించి పట్టించుకోను. నేను మీ యొక్క పేరు ప్రతిష్టలను పట్టించుకోను. మీరంతా ఆనందంగా ఉండి నా సందేశాన్ని మీకు మార్గనిర్దేశకత్వంగా ఉపయోగించుకోవడాన్ని మరింతగా అందరితో పంచుకుంటే చాలు. నాకు చాలా ఆనందం కలుగుతుంది. కానీ ఇప్పుడు దయచేసి ఆపు. నీవు నాతో రాత్రి భోజనానికి, మధ్యాహ్న భోజనానికి, ఉదయపు పలహారానికి జతగారా. అవును, ఇక్కడే పితజ అనే రెస్టారెంటులోనికి నీ కొరకు వంట చేయడానికి నాకు అనుమతిని ఇవ్వు. నీవు అలా కొన్ని వేల మందికి చేశావు. నీవు అందరికీ ఆరోగ్యపు రహస్యాలను నేర్పించావు. వారి మనసులకు మరి ఆలోచనలకు ఆహారాన్ని అందించావు. నన్నిప్పుడు నీ కంచంలో వడ్డించని. దయచేసి కూర్చొని ఈ పుస్తకాన్ని వడ్డించే పాత్రగా ఉపయోగించుకో. ఇందులో కొంచెం నా ప్రసాదాన్ని ఉంచని. నీవు తిన్నావు, మరి ఆ రుచి చవి చూశావు. నీవు దానిని నిశ్శబ్దంగా నన్నొక అతిథిగా చేసుకొని నాతో పంచుకుంటావు. ఇప్పుడు జీవిస్తున్న రకరకాల మొలకెత్తిన గింజల్ని స్వీకరించు. నీ చేతులతో వాటిని కలియతిప్పి నీ ఊహాశక్తితో బ్రెడ్ను సృష్టించుకో. అదే మొలకెత్తిన గింజలతో కూడా రుచికరమైన చపాతి. మరి నీ కొరకు నా ప్రియమైన రచయిత్రి, నీవు జొన్న రొట్టెను సృష్టించుకో. ఒక ముక్కను తీసుకొని నీ నోట్లో పెట్టుకో. నమలాల్సిన పని లేదు. అది అలా కరిగిపోతుంది. అది పిల్లల నోళ్లలో లాగా అలాగే కరిగిపోతుంది. అది అతుక్కోదు లేదా దృఢంగా ఉండదు. ఇది చాలా మధురమైన చక్కటి రుచితో ఉంటుంది. దీనికి కొంచెం సుగంధాన్ని కలిగించే ఆకులను కలుపు. అప్పుడు నీ బ్రెడ్ను వాసన చూడు. ఇప్పుడు దానిలో నేను కొన్ని ఆశాభావమని, కరుణయని, వినయ విధేయతలని, సమానత్వమని, సమతుల్యమని, దయ అని, ఐకమత్యాన్ని గౌరవించే విలక్షణత అని, సత్యం అని, నిరాడంబరత అని, ప్రేమ అని, శుభకరములని, మరి మార్పు అనే గింజల్ని వేస్తాను. దీనిలోంచి బ్రెడ్ తయారు చేసి
దీని రుచి చూసి ఒక ఆధ్యాత్మిక సంరక్షకురాలిగా వెళ్ళి దీన్ని నీ శిష్యులందరితో పంచుకో. ఎవరైతే పవిత్రమైన నేలగా నీ కనిపిస్తారో వారి మనసుల్లో ఈ గింజల్ని నాటి వారిని నీతో భోజనానికి ఆహ్వానించు. నీవిప్పుడు ఏమని ఆలోచిస్తున్నావు? నీవిప్పుడు నా యొక్క వంటకు సిద్ధమేనా? ఆహా, నా యొక్క ప్రియమైన ఆధ్యాత్మిక సంరక్షకురాలా, గింజల్ని చల్లిరా. ఆత్మ వాటికి నీళ్లు పోసి ప్రియంగా వాటికి దైవిక పానీయాన్ని అందించనివ్వు. సంకల్ప శక్తి ఆ గింజలు పెరగటానికి శక్తినివ్వనివ్వు. మరి ప్రేమ అనే మృదువైన తల్లి ఆ యొక్క నూతన పంటను ప్రారంభించనివ్వు. వారిని ప్రేమైక శిష్యులుగా తయారు చేయనివ్వు. మనమిప్పుడు వంట గురించి చేయాల్సిందల్లా చేసేశాం. ఇప్పుడు మనకి తీపిని సేవించే సమయం ఆసన్నమైనది. బాబాజీ మనస్సు యొక్క క్రమశిక్షణ. సెప్టెంబర్ 7, 2004 26వ సందేశం. సమయం రాత్రి 1:24. బిడ్డ, నీవు తేదీ మరి కాలము వ్రాయడము మర్చిపోవట్లేదు కదా? మర్చిపో, సరేనా? 3 సందేశాలకు ఒకే తేదీ కన్నా నిజానికి అది కాదు. 3 సందేశాలకు ఒకే తేదీ ఉన్నా నిజానికి అది కాదు. ఎందుకంటే ప్రతిదీ ఒక క్షణము కాదు. ప్రతి క్షణము దానికదే విలక్షణం. ప్రతి క్షణము దాని స్వంత గుబాలింపులోంచి, దాని స్వంత పౌనపుణ్యంలోంచి, దాని స్వంత ప్రసరణలోంచి ఉద్భవిస్తుంది. కావున కొనసాగించు. ఆమెనై కొనసాగించు, నా ప్రియతమ ఆత్మ సహచరిని. కావున తీయని పానీయం గురించి చెప్పాను కదా? అవును, అలా చెప్పాను. నేను నా యొక్క మాటలను నిలబెట్టుకుంటాను. నేను ఏమి మాటలు ఇచ్చియున్నా నేను ఇప్పుడే వాటిని నిలబెట్టుకుంటాను. రేపటి కోసం వేచి ఉండడం అన్నది నేను చేయను. నేనెప్పటికీ తగిన సమయం కోసం వేచి చూడను. కాదు కాదు కాదు, ఆ తీయని పానీయము ఇక్కడున్నది. అది మాయ సృష్టించిన అన్ని రకాలలోను లేదా సువాసనల్లోను చాలా శ్రేష్టమైనది. శ్వాసయే నిరంతరము మధురమైనది. మరి శ్వాసయే మనం నిరంతరము చేయాల్సింది. అది శ్రేష్టమైన అమృతము, ఆత్మ యొక్క పానీయము. ఆత్మ యొక్క పానీయము చాలా తీయని పానీయం. నీవు కావలసినవన్నీ ఆ మధుర పానీయాలను సేవించు. నేను నీకు విషయంలో పరిమితులను విధించటం లేదు. సేవించుకో, ఎరకతో శ్వాసించు. ఆ తీయని పానీయం గురించిన ఎరకతో ఉండు. నా ప్రియమైన బిడ్డ, ఇప్పుడు నేనిది నీకు చెప్పుటకు ఇష్టపడుతున్నాను. అదేమంటే, ఎవరైతే నీకు సన్నిహితంగా ఉంటారో వారిని కూడా ఈ అనుభవాన్ని సృష్టించుకొని గ్రోలడానికి అనుమతించు. మరి మార్గనిర్దేశం అవ్వు. మనస్సును తగినది కాదని చెప్పటం మానుకుందాం. మరి అది శత్రువని చెప్పడం కూడా మానుదాం. ఒక కాలయము లేక మూత్రపిండం లాగా మనస్సు కూడా చాలా శక్తివంతమైన అవయవం. మనస్సు యొక్క అద్భుతమైన సృష్టి. మనస్సు ఒక నిధి. ఆలోచనలను చంపేయడానికి ఎందుకంతగా దృష్టిని కేంద్రీకరిస్తారు? ఆలోచించడం మానండి. మనస్సును ఆపండి. మనస్సుని ఆపుటకు ధ్యానం చెయ్యండి. ఎంతో మంది ఇతర సోదరులను తీర్మానిస్తూ అతడు ఎక్కువగా మనస్సుతోనే ఆలోచిస్తాడు లేక ఆమె హృదయంతో జీవించదు అని చెబుతుంటారు. వారు చాలా విశ్లేషణాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అందులో తప్పేముంది? ఒక ఏనుగును నడిపించుటకు సున్నితమైన వెంట్రుకగా ఉండండి. దివ్యజ్ఞాన ప్రకాశం ప్రతి క్షణంలోనూ దొరుకుతుంది.
అది వస్తుందని ముందే ఊహించనవసరం కూడా లేదు. మనస్సు శత్రువు కాదు. మనస్సు మిత్రుడు కావలెను. మనస్సును స్వేచ్ఛగా వదిలేయండి. దాన్ని ప్రేమపూరితమైన ఆలోచనలతో నింపండి. దానిక తీయని పానీయాన్ని అందివ్వండి. చాలా చాలా మధురమైనదట. ఆక్సిజన్ను అందివ్వండి. దాని ద్వారానే ఎప్పటికీ జీవించే ఉండండి. మీ ఆలోచనల ద్వారా గాలి ప్రవహించేందుకు అనుమతించండి. మనస్సును ఆపివేయాలన్న కోరికను ఆపివేయండి. కానీ దానితో పోరాడకండి. మాటల యొక్క శక్తిని, భావనల యొక్క శక్తిని, జ్ఞానాన్ని మరి మనస్సును పూర్తి లగ్నం చేయడాన్ని తగిన విధంగా మలుచుకుంటే దివ్యజ్ఞాన ప్రకాశాన్ని నిలకడగా మన అనుభవంలోనికి తెచ్చుకోవచ్చు. పిల్లలారా, ఈ యొక్క విభిన్నత్వంలోనికి అందరూ రాకండి. నేనది చేయలేదా, నేనది చేస్తుండడం లేదా, ఈ తల్లి విభిన్నత్వంతో లేదా? అందరూ పిల్లలు విలక్షణమైన వారే. నవయుగ వైతాళికులారా, అందరూ రారండి. ఎప్పటికీ గాని ఎప్పుడూ గాని వారిని తిరస్కరించకండి. మరి ముఖ్యంగా వారు ప్రేమతో వచ్చినప్పుడు విశ్వాసంతో ఉండండి. ప్రియమైన గురువులారా, మీరు విశ్వాసం గురించి మాట్లాడకండి. మొదట మీరు విశ్వాసంతో ఉండడం ప్రారంభించండి. ప్రియమైన బోధకులారా, మీరు మీ యొక్క స్వంత ప్రక్రియలతో ప్రారంభించాలి. విశ్వాసంతో ఉండండి. ఏమనుకుంటున్నావు అమెనయ్? నా ప్రియమైన యువాన్ని, దీని గురించి నీవేమనుకుంటున్నావు? నేను విశ్వసించక తప్పు చేశాను అని అనుకోవడం కన్నా విశ్వసించి తప్పు చేయడం చాలా మంచిదని నేను భావిస్తున్నాను. మంచిది, నాకది ఇష్టం. నేనిప్పుడే చెప్పాను. విశ్వసించి తప్పు చేయడం, విశ్వసించక తప్పు చేశాను అనుకోవడం కన్నా ఉన్నతం. శుభకరమైన చేష్టల ద్వారా, నిరాడంబరత ద్వారా, నిజాయితీ ద్వారా మరి ప్రేమ ద్వారా నీ మనస్సుని నీ స్వాధీనంలో పెట్టుకు. అందరికీ సేవ చేయి. అందరినీ సేవించి అందరిలో దైవత్వాన్ని దర్శించు. బాబాజీ. మై డియర్ మాస్టర్స్, ఈరోజు ఎంతో శుభదినం. ఉదయాన్నే మనం బాబాజీ గారు మనకి వండిపెట్టిన ప్రసాదాన్ని తీసుకున్నాం. ఆ ప్రసాదంలో ఆయన ప్రేమ, దయ, విభిన్నత్వంలో ఏకత్వం, కరుణ ఇవన్నీ కూడా కలిపి అన్నీ రంగరించి మనకిచ్చారు. భోజనం తర్వాత స్వీట్ని కూడా పెట్టారు, డెజర్ట్ని. మన శ్వాసే మన డెజర్ట్, మన శ్వాసే మనకి స్వీట్ అని మళ్ళీ గుర్తు చేశారు. ఇంత అద్భుతమైన భోజనం అనే కన్నా ప్రసాదాన్ని సేవించాం. ఆఖరి మెసేజ్ చదువుతాను. ఇది అయిన తర్వాత ఈరోజు సెషన్ క్లోజ్ అవుతుంది. Get ready for a new religion of love. September 8, 2004. Message 27, 1:36 a.m. I want to establish a new religion of love where labels disappear and all that remains is the connection to the source. One main focus, again and always, love. Let's continue. I wish all my children to gather and create a temple where all religions are welcome. It will be an all-inclusive place with all welcoming, loving energy. It will be a temple with no images or altars, just the image of love. I wish all to practice the new religion of love.
Many are my children, and yet few are the carriers of the stone of the temple. The temple begins within, unifying all and everything through the practice of unconditional love. No space for limiting love, no moment for fear, no moment to own another. Husbands, wives, mothers, fathers, cut the umbilical cord from the expectation and fears of limiting love. You, my children, are the beacons, and you know that I am talking about. The time has come. Do not throw stones at one another, saying, I'm the only one who speaks the message of Babaji, or I'm the only one who has written many books, or I'm the only one who has the real message. You are all family. I guess sisters and brothers always fight, don't they? But please cease the quarrels and gossip. Yes, I hear you talking about this or that when others are not present. I hear you teaching others and giving examples of what must not be done through what others have not done right in your eyes. Children, be clear. Let it be. No labels, no owning messages. How is it that children with the responsibility to deliver message are creating the divisions? What do you want? A bestseller? Do you want to be the only guru or teacher? Children, come back to your spiritual senses. Open your heart, your ears, and listen. Get together. Babaji's kids must gather. I cannot see my children distant because of thoughts. Have I taught you that? Have I told you to stay away from one another? I have watched and waited patiently. I have enjoyed the addition of words you have added to the messages I have given to you. You add salt and pepper as you have said, but now come back to a child. Now come back to a child's heart. Breathe as you did when you were 5 years old. Yes, you gurus and teachers, no division. Even in your thought differs in description from the ones your sisters and brother has. Isn't that diversity? You who has developed higher awareness, what is this unnecessary rejection? What is this unnecessary silent gossip? Stop that and get together and work. Babaji misses you when you are away, and yet I am always with you. Your whisper with my name on it is just like a newborn crying for his mother. The mother immediately responds, as a mother would do, I do with you. I am with you. Create a temple for the religion of love. Don't wait anymore. Do not distance yourself from the ones who have helped you and who have triggered your spiritual ego, inviting it to dissolve. I am speaking to you, the teachers, the mentors, for I have watched the play and dance of the spiritual ego when a disciple triggers the unexpected in you. Yes, in you, the Guru. Be grateful and bow to their heart. Move on. No time for labels. No time for owning. Babaji is no trademark. My only interest is a new religion and the religion of past, future, and present. The religion of love. I am all done with the warm-ups. Let us begin the practice. Om Namah Shivaya, Babaji. దయచేసి ఈ ఆఖరి మెసేజ్ని అవేర్నెస్ తోటి విందాం. బాబాజీ మనల్ని ప్రతి సెకను గమనిస్తున్నారు. ఆయన ఈ మెసేజ్ ద్వారా మనకి అందరినీ స్వీకరించండి, ఎలా ఉన్నారో వాళ్ళని అలా స్వీకరించండి. ఎవరు లేనప్పుడు గాసిపింగ్,
వాడిలా చేశారు, వీడిలా చేశాడు, వాడిది, నేనిది అనే మాటలు గాని, ఇలాంటివి కూడా మాట్లాడుకోవద్దు. ఇంకా ఎంతకాలం ఇలాంటివి చేస్తారు? వెనక్కి రండి. ప్రేమ దేవాలయాన్ని మనమందరం సృష్టిద్దాం. గతం, వర్తమానం, భవిష్యత్తు కూడా ఈ ప్రేమ ప్రేమ దేవాలయాన్ని సృష్టిద్దాం అని మనకి మార్గదర్శనం ఇస్తున్నారు. సో ఆఖరి మెసేజ్‌ని విందాం. థ్యాంక్ యూ. దేవిక గారు. మిగతా వాళ్ళని మ్యూట్ చేసేయండి. ఓకే. ప్రేమ అనే నూతన మతం కొరకు సిద్ధం కండి. సెప్టెంబర్ 8, 2004 27వ సందేశం. సమయం రాత్రి 1:36. అన్ని పేర్లు, సాంప్రదాయాలు, మతాలు అంతమైపోయి నిరంతరము మూల చైతన్యంతో అనుసంధానంతో ఉండేటట్లుగా నేను క్రొత్త మతాన్ని, ప్రేమ మతాన్ని స్థాపించదలుచుకున్నాను. మరి ఎల్లప్పుడూ ప్రధానమైన దృష్టి ప్రేమ మీద. నా పిల్లలందరూ ఒకచోట గుమిగూడి అన్ని మతాల వారు ఆహ్వానింపబడేటట్లుగా ఒక నూతన దేవాలయాన్ని సృష్టించాలని ఆశిస్తున్నాను. ఆ దేవాలయము అన్నింటినీ, వారి అందరినీ తనలో కలుపుకునే ప్రదేశమై ప్రేమైక శక్తి నిరంతరము ఆహ్వానించేదై ఉండాలి. ఆ దేవాలయంలో ఏ విగ్రహాలు వద్దు, లేక ఏ పటాలు వద్దు. కేవలం ప్రేమ యొక్క స్వరూపం ఉంటే చాలు. ఈ నూతన మతమైన ప్రేమను అందరూ సాధన చెయ్యాలన్నదే నా అభిలాష. నాకు ఎందరో పిల్లలున్నారు. వారిలో కొందరు ఈ దేవాలయ నిర్మాణానికి రాళ్ళు ఎత్తుతున్నారు. ఈ దేవాలయ నిర్మాణానికి పునాది మన అంతరంలోనే వేయాలి. అన్నింటినీ, మరి అంతటినీ కారణం లేని ప్రేమ ద్వారా ఏకీకృతం చేయడానికి సాధన చేయటంతోనే ఈ దేవాలయ నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇక్కడ పరిమితమైన ప్రేమకు తావు లేదు, భయానికి తావు లేదు, ఇంకొకరిని స్వంతం చేసుకునే క్షణాలు లేవు. భర్తల్లారా, భార్యల్లారా, తల్లుల్లారా, తండ్రుల్లారా, ప్రేమని పరిమితం చేసే భయాలను ఊహించే బంధములనే త్రాడులను త్రెంచుకోండి. మీరు, నా పిల్లలందరూ చీకటిలో దిగిసాగే పర్వత శిఖరాగ్రం మీద కాంతి పుంజాల్లాంటి వారు. మరి నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో తెలుసు. ఆ సమయం ఆసన్నమయ్యింది. బాబాజీ యొక్క సందేశాన్ని చెప్పేది నేనొక్కదాన్నే, ఒక్కడినే, లేదా అతని పుస్తకాలు వ్రాసేది నేను మాత్రమే, లేదా నాకు మాత్రమే బాబాజీ యొక్క నిజ సందేశాలు తెలుసు లాంటి రాళ్లను ఒకరి మీద ఒకరు వేసుకోకండి. మీరంతా ఒక కుటుంబం. అక్కా చెల్లెళ్ళు, మరి అన్నా తమ్ముళ్ళు తగులాడుకుంటారు. అది మామూలే. కానీ దయచేసి మీ పోట్లాటల్ని, మరి పుకార్లని ఆపండి. అవును, మీరు ఇతరులు లేనప్పుడు వారి గురించి అది, ఇది అని మాట్లాడుకోవడం విని ఉన్నాను. మీరు బోధించేటప్పుడు అతడిలాగా లేదా ఆమెలాగా అలా చేసి ఉండరాదని, మీరది మీ కళ్ళతో అది చూశారని ఉదాహరణలుగా చేసి చెప్పడం కూడా నేను విని ఉన్నాను. బిడ్డలారా, స్పష్టంగా ఉండండి. అదలా ఉండని. ఏ పేర్లు వద్దు, మరి సందేశాలను స్వంతం చేసుకోవటమూ వద్దు. ఏ పిల్లలైతే సందేశాలని వ్యాప్తి చేయాలో ఆ బాధ్యత ఉన్నవారే ఇలా వ్యత్యాసాలు, విభజనలు చేస్తే ఎలా చెప్పండి? మీకేమి కావాలి? నీ పుస్తకాలు అత్యధికంగా అమ్ముడుపోవాలా? మీకేమి కావాలి? నువ్వే ఏకైక గురువు లేక బోధకుడు కావాలనుందా? పిల్లలారా, మీ యొక్క ఆధ్యాత్మిక ఇంద్రియాలను తిరిగి చేరుకోండి. మీ హృదయాలను తెరచి ఉంచుకోండి. మీ చెవులను రిక్కించండి. మరి
మీరు వినగలుగుతారు. కలిసి వెళ్ళండి. బాబాజీ పిల్లలందరూ కలిసిమెలిసి ఉండాలి. ఆలోచనల అంతరం చేత నా పిల్లలు దూరమైపోవడం నాకిష్టం లేదు. నేను మీకు అలా నేర్పానా? నేనలా ఒకరి నుంచి ఒకరు దూరమైపోవాలని చెప్పానా? నేను చాలా సహనంగా గమనిస్తూ మరి వేచి చూస్తూ గడిపాను. నేనిచ్చిన సందేశాలకు, మీరు కలిపిన పదాలకు నేను ఆనందించాను. మీరన్నట్లుగా దానికి ఉప్పు, కారాలు మరి మసాలాలు కలిపారు. కానీ ఇప్పుడు మీరు పిల్లల హృదయానికి తిరిగి రావాలి. మీకు 10 ఏళ్ల ప్రాయంలో మీరెలా శ్వాసించేవారో అలా శ్వాసించండి. అవును గురువుల్లారా, బోధకుల్లారా, విభజనలొద్దు. మీ సందేశాల్ని వర్ణించే రీతికి ఇతర సోదరీమణుల యొక్క ఆలోచనలు వేరుగా ఉంటే అది భిన్నత్వం. మీరు చాలా ఉన్నతమైన చేతనంతో ఉన్నారు. ఈ యొక్క అనవసరమైన తిరస్కారం అవసరమా? ఈ యొక్క నిశ్శబ్దపు పుకార్లు అవసరమా? అవన్నీ ఆపేయండి. కలిసిమెలిసి పనిచేయండి. మీరు దూరంగా జరిగిపోయినప్పుడు మిమ్మల్ని బాబాజీ కోల్పోతున్నాడు. అయినా ఎల్లప్పుడూ మీతో కలిసే ఉంటాడు. మీరు నా పేరుతో రహస్యంగా ఉచ్చరించే పలుకులు, అప్పుడే పుట్టిన బిడ్డ వేసే కేకలు తల్లి వినడం లాంటివి. తల్లి వెంటనే స్పందిస్తుంది. ఆ తల్లిలాగే నేను స్పందిస్తాను. నేను మీలో ఉంటాను. ప్రేమ అనే నూతన మతానికి దేవాలయాన్ని నిర్మించండి. ఇక దేనికోసం ఆగకండి. మీకు సహాయపడే వారికి మరి మీలోని ఆధ్యాత్మిక అహంకారాన్ని కరిగించేందుకు ఆహ్వానించే వ్యక్తుల దగ్గర నుంచి దూరంగా వెళ్ళకండి. గురువుల్లారా, ఆధ్యాత్మికంగా ఎంతో అనుభవం గడించిన బోధకుల్లారా, నేను మీ గురించే మాట్లాడుతున్నాను. మీలో ఊహించని ప్రవర్తన మీ యొక్క శిష్యులు గమనించినప్పుడు నేను మీలోని ఆధ్యాత్మిక అహంకారం యొక్క ఆటల్ని మరి నృత్యాన్ని గమనిస్తున్నాను. అవును మీలోనే గురువుల్లారా, మీరు వారి హృదయాలలో కృతజ్ఞతా భావంతో మొక్కండి. ముందుకు సాగిపోండి. కానీ ఏ పేర్లు, విధానాలు, సాంప్రదాయాలు, మతాలను సృష్టించవద్దు. స్వంతం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు. బాబాజీకి ఏ ట్రేడ్ మార్కులు లేవు. నా ఆసక్తి అంతా నా యొక్క నూతన మతము మరి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోని మతం, ప్రేమైక మతం స్థాపన మీదనే. నేను సాధనకు ముందు చేయాల్సిన విషయాలన్నింటినీ నేనిప్పుడు చేసేశాను. ఓ నమః శివాయ. బాబాజీ. థ్యాంక్ యూ మాస్టర్స్. బాబాజీ గారు ఏం కోరుతున్నారు, మనకి ఈ ఆఖరి మెసేజ్ని ఇంకా బాగా గుర్తుపెట్టుకుందాం. ఎవరు కూడా మన జీవితంలోంచి అందరం పుకార్లని, ఒకళ్ళ గురించి ఒకళ్ళు, వాళ్ళు ఇలాగా వీళ్ళలాగా అనే మాటలు, ఇలాంటివన్నీ వదులుకుందాం. అందరినీ అన్కండిషనల్ లవ్ అంటే ఎవరు ఎలా ఉన్నారో అలా స్వీకరించే స్థితిలో ఉండే ప్రయత్నం చేద్దాం. ఎలా అయితే మనం సరిగ్గా బిహేవ్ చేయకపోతే మన పెంపకాన్ని వేలెత్తి చూపిస్తారో, మనకి ఇక్కడ బాబాజీ గారు ఆయన అడుగుతున్నారు, నేను ఎప్పుడన్నా మీకు ఇలా నేర్పించానా? నేను అందరినీ ఒకలా చూడట్లేదా? జాతి, మత, కులం అన్నిటిని దాటి నేను అందరినీ సమానంగా ప్రేమించట్లేదా అని మనల్ని ప్రశ్నిస్తున్నారు. మనం ఎందుకు అలా చేస్తున్నామని మనల్ని మనం ప్రశ్నించుకుందాం.
దాని నుంచి బయటికొద్దాం. ఒక ప్రేమ దేవాలయాన్ని ఏ మతము, ఏ ప్రాంతము, ఏ కులము, స్త్రీల, పురుషుల ఏ భేదము లేకుండా ఒక ప్రేమ దేవాలయాన్ని సృష్టించే దాంట్లో మనవంతు ఎఫర్ట్స్ని మనం పెడదాం. థ్యాంక్ యూ. ఈ ప్రేమ దేవాలయంలో నాకు ఒక స్థానం కలిగించిన మీ అందరికీ శతకోటి వందనాలు. థ్యాంక్ యూ. రికార్డింగ్ స్టాప్ చేసేయండి అమ్మా.